ఏంది నా కోడలా? పైసా కట్నంలో ఏంలే, అంతా నేను చేసుకున్న కర్మ. ఏం చేద్దాం, కొందరు జీవితాలు అట్లా కాలబడి ఉంటాయి. ఉంటానక్క. ఏమా మహాతల్లి, కాఫీ అనేది తీసుకురా, అది కూడా అడుక్కోవాలా నేను. అత్తయ్య తెస్తున్నా అత్తయ్య. ఆ కాఫీ నేను తీసుకుంటాను గాని పైన మజ్జిగ మిరపకాయలు ఆరేసినాను, పోయి తీసుకురా పో. సరే అత్తయ్య. పెద్ద బిల్డప్ రాని. ఇప్పుడు ఏమన్నా అన్నానా మహి? నేను అంత శోకాలు పెట్టుకుంటూ పోతాంది, ఎవరైనా చూస్తే ఏమనుకోరు? అన్ని నువ్వే అన్నావుమా, అందుకే వదిన బాధపడతాండేది. నేనేమన్నానే అంత బాధపడేటట్టు? కాదమ్మా, వేరే వాళ్ళతో వదిన కట్టం మీద ఎందుకు మాట చెప్తున్నావు? బాధపడదా? అయినా వాళ్ళు ఏమన్నా వచ్చినా మనకు సంబంధానికి? నువ్వే కదా నీ కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం లేదని పిల్లలు నువ్వు నీకోకుంటే, ఆడపిల్లలు దొరుకోకుంటే వాళ్ళ ఇంటికి పోయి బంగపోయి నెల రోజుల్లో వాళ్ళని సతాయించి పెళ్లి చేయించుకున్నావు. పెళ్లి చేయించుకుని వచ్చిన తర్వాత బాగా చూసుకోవాలి కదమ్మా. ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదని వదిలి సతాయిస్తూనే ఉంటావు. వాళ్ళేమని అడిగినారా? అవును, ఆడపిల్లలు దొరకరు, అయితే ఏమి అత్తగారింట్లో అణిగివని పడాల్సిందే. ఇదే అండి నేటి సమాజము. ఏరుకోరి తెచ్చుకున్నా సతాయిస్తారు, ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చినా సతాయిస్తారు, పెద్దల సమక్షంలో పెళ్లిళ్ళు చేసుకుని వచ్చినా కోడలు సతాయిస్తున్నారు. నీ ఎప్పుడండి ఈ సమాజం మారేది? కనీసం ఇప్పటికన్నా మారండి.